జై సింగరేణి. ఇవాళ మనుగూరు ఓపెన్ కాస్ట్ మైన్లో కార్మికులకు కలవడానికి వచ్చేటటువంటి సందర్భంలో ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ పోలీస్ వాళ్ళకు అసలు సింగరేణిలోకి వచ్చేటటువంటి అధికారం లేదు. అయినప్పటికీ పోలీస్ భద్రత పెట్టి హెచ్ఎంఎస్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ అక్రాస్ ఇండియా అయినా కూడా మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినారు. కానీ మా కార్మికుల బలంతో మేము లోపలికి వచ్చి మా వాళ్ళందరితో మాట్లాడినాం. ఇవాళ సింగరేణికి రావాల్సినటువంటి 50,000 బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సింగరేణిలో 3,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన ప్రభుత్వం మెడికల్ బోర్డు ఒక కరెక్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేయాలి. నెలకు 2 సార్లు పెట్టి మీరు మొత్తం పెండింగ్ ఉన్నటువంటి అన్నీ కూడా క్లియర్ చేసేంత వరకు మేము నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. అదేవిధంగా అలియాస్ నేమ్స్ కూడా మీరు అఫిడవిట్ తీసుకొని క్లియర్ చేయాలి. ఈ 2 అంశాలతోని మేము ఈ నెల 20వ తారీఖు నాడు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాం. అంతలోపు ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన ఇస్తే సరే, లేకపోతే మాత్రం దీక్ష విరమించేది లేదు. గాంధేయ మార్గంలో పోరాటం చేస్తాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది సింగరేణి కార్మికుడు హక్కు, దాన్ని కాపాడుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై